ప్రొద్దుటూరులో గంజాయి విక్రయాలపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. ప్రత్యేక దాడుల్లో 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా అడిషనల్ ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ప్రొద్దుటూరు 3వ పట్టణ పోలీసులకు అందిన సమాచారం బొల్లవరం సమీపంలో ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 పురుషులు, ఓ మహిళను అరెస్ట్ చేశారు. విచారణలో మహిళ ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి ప్రొద్దుటూరులో విక్రయిస్తున్నట్లు, మిగిలిన 2 ఆమె వద్ద నుంచి కొనుగోలు చేసి చిన్న ప్యాకెట్లుగా అమ్ముతున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి 3000 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ తెలిపారు. గంజాయి విక్రయాలు, రవాణాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియచేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సో ఇప్పుడు లాస్ట్ కొంత రోజులాగే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా ఒక 2-3 డ్రగ్స్ స్పెసిఫిక్లీ గాంజా డిస్ట్రిబ్యూషన్ చేయడం, సప్లై చేయడంలో ఇన్వాల్వ్ అయ్యారని మనం వాచ్ పెట్టాము. అండ్ ఈరోజు స్పెసిఫిక్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ బొల్లవరం పక్కన వచ్చి డిస్ట్రిబ్యూషన్ అండ్ సప్లై జరుగుతున్నాయని. సో మేము వెంటనే ఒక టీం పెట్టుకున్నాము, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఇండిపెండెంట్ విట్నెసెస్ తీసుకెళ్ళి అక్కడ రైడ్ చేసాము. సో అక్కడ 3 పట్టుకున్నాము. బనల సువార్త, శ్రీనివాసులు, సిద్ధయ్య అని 3 పట్టుకున్నాము. దీంట్లో బనల సువార్త అనే అమ్మాయి యాక్చువల్లీ బిలాంగ్స్ టు నెల్లూరులో తిప్ప విలేజ్, తిప్ప టౌన్ రెసిడెంట్. ఆమె మెయిన్ సప్లయర్. అండ్ 2 మన ప్రొద్దుటూరు వాసి శ్రీనివాసులు అండ్ సిద్ధయ్య అక్కడ నుంచి ఆమె నుంచి మెటీరియల్ తీసుకొని ఇక్కడ సప్లై చేస్తున్న బిజినెస్ లో ఉన్నారని మనకు తెలిసింది. సో మనం వెంటనే అన్ని శాంపుల్స్ సీజ్ చేసి అండ్ మనం 3000 క్యాష్ కూడా సీజ్ చేసాము. ఇది 4 kg శాంపుల్, 4 kg మాకు దొరికింది కాబట్టి ఇంటర్మీడియట్ క్వాంటిటీ అని వస్తుంది. ఇప్పుడు NDPS యాక్ట్లో జనరలీ గాంజా 1 kg to 20 kg అంటే ఇంటర్మీడియట్ క్వాంటిటీ అని చెప్తాము. సో NDPS 20B2B అని ఒక సెక్షన్ ఉంటుంది, దాంట్లో మనం కేసు కూడా ఫైల్ చేసాము. సో ఇంకా ఈమెతో మళ్ళీ మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది ఈమె ఒడిశా వల్ల రాయగడ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది, అక్కడ నుంచి తెప్పించుకుంటుంది అని మాకు తెలిసింది. వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ద లింక్స్. అండ్ ఇక్కడ ప్రొద్దుటూరులో మళ్ళీ వేరే ఎవరెవరు ఎక్కడెక్కడ లొకేషన్ ఉంటుంది, ఎక్కడెక్కడ యూజర్స్ ఉన్నారు. సో వీళ్ళతో నుంచి మాకు ఎవరెవరు తీసుకుని యూజ్ చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చింది. సో వాళ్ళు కూడా మనం సెక్యూర్ చేసి చట్ట ప్రకారం ఫైల్ చేసి తర్వాత మనం కౌన్సిలింగ్ కూడా పంపిస్తున్నాం. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ యూజర్స్ కు ఒక ఆప్షన్ ఉంటుంది, అది గవర్నమెంట్ డిస్క్రిప్షన్ లో ఐదర్ వాళ్ళు కౌన్సిలింగ్ వెళ్ళవచ్చు లేదా మనం అరెస్ట్ చేయవచ్చు. సో అది కూడా మనం కన్సిడర్ చేస్తున్నాము. అండ్ మళ్ళీ ఇంకా ప్రొద్దుటూరులో ఎవరెవరు సప్లయర్స్ ఉన్నారు, ఎవరెవరు ఇస్తున్నాము. సో ఇప్పుడైతే 4 kg గంజా వర్త్ అరౌండ్ కమర్షియలీ వర్త్ అరౌండ్ 2.5 lakhs అండ్ 3000 రూపీస్ క్యాష్ లో మనం సీజ్ చేసాము అండ్ కేసు కూడా ఫైల్ చేసాము. థ్యాంక్ యూ. గాంజా పైన ప్రత్యేక టీం ఏం ఫామ్ చేయట్లేదు, అన్ని వాళ్ళు అక్కడక్కడ ఉన్న జ్యూరిస్డిక్షన్ లో ఉన్న CISA యాక్షన్ తీసుకుంటున్నారు. సో అందరికీ నా ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉంది, SP సార్ ఆఫీస్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంది స్ట్రిక్ట్ గా తీసుకోవడానికి. సో ఇప్పుడు ఎక్కడెక్కడ వల్నరబుల్ స్పాట్స్ ఉన్నాయి, ఐదర్ అబాండన్ స్పాట్స్ లేదా కాలేజ్ స్కూల్ పక్కన ఏరియాస్ లో కూడా మనం ఇప్పుడు వీ హావ్ స్టార్టెడ్ పెట్రోలింగ్ ఆల్సో. అండ్ ఇంకో కొంత రోజుల్లో విల్ స్టార్ట్ కౌన్సిలింగ్ ఆల్సో స్కూల్ కాలేజెస్ లో. సారీ మళ్ళీ అడిగండి. అదే కౌన్సిలింగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, ఇప్పుడే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ప్లాన్ చేసాము. విల్ సూన్ స్టార్ట్ గోయింగ్ టు కాలేజెస్ అండ్ స్కూల్స్. గతంలో సో మనం యాక్చువల్లీ ఇప్పుడు గాంజాలో విత్ రెస్పెక్ట్ టు NDPS కేసెస్ లో మనకు ఎవిడెన్స్ కూడా దొరకాలి. సో జస్ట్ బై సస్పిషన్ లో మనం వాచ్ మాత్రమే పెట్టవచ్చు, అది మనం ఆల్రెడీ పెట్టాము.
సో ఏదో ఖచ్చితంగా ఏదో ఒక స్పాట్ లో మనకు దొరుకుతుంది. విల్ డెఫినెట్లీ క్యాచ్ దమ్ ఇన్ రెడ్ హ్యాండెడ్. వీళ్ళపైన ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసాం. అదే నేను చెప్పాను, ఎన్డీపీఎస్ సెక్షన్ 20B2B అని ఒక సెక్షన్ సబ్ సెక్షన్ ఉంటుంది. సో దానిపైన సో ఒక మెయిన్ ఇష్యూ ఇప్పుడు ఏమంటే, ఎస్పెషలీ ఫర్ యంగ్స్టర్స్, స్కూల్ కాలేజ్ వెళ్తున్న వాళ్ళకి, సో ఈ ఏజ్ లో జనరలీ ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఒక అట్రాక్షన్ ఉంటుంది. సో దానికోసం డోంట్ మిస్యూజ్ యువర్ ఫ్రీడమ్ అండ్ ఎంగేజ్ ఇన్ సచ్ యాక్ట్స్. ఇది ఒక్క స్మాల్ కేస్ పెడితే మీ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది. మన గవర్నమెంట్ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాము, డి అడిక్షన్ సెంటర్స్ అన్ని జరుగుతున్నాయి. దాంట్లో కూడా ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ అడిక్టెడ్, టేక్ గవర్నమెంట్ హెల్ప్, టేక్ సొసైటీస్ హెల్ప్. ఇప్పుడు చాలా సపోర్ట్ సెంటర్ అనేది సపోర్ట్ సిస్టమ్ ఉంది, అది యూస్ మాత్రం చేసుకోవాలి. అండ్ ఫర్ డ్రగ్స్ అండ్ సప్లయర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ విల్ డెఫినెట్లీ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. వీ ఆల్రెడీ మా దగ్గర కొంత డేటా ఉన్నాయి. సో విత్ ఎవిడెన్స్ రెడ్ హ్యాండెడ్ గా మనం పట్టుకుంటాము. అండ్ ఫర్ పేరెంట్స్ అండ్ అదర్ రిలేటివ్స్, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఎఫెక్టెడ్ పర్సన్ ఉంటారంటే కూడా ప్లీజ్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు పోలీస్. అప్పుడే మనం ద ఓన్లీ వే వీ కెన్ స్టాప్ దిస్ ఇస్ బై టేకింగ్ యాక్షన్ ఆన్ డిస్ట్రిబ్యూటర్ అండ్ సప్లయర్స్. సో మీరు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ పైన వీ కెన్ టేక్ యాక్షన్ ఆన్ డిస్ట్రిబ్యూటర్ అండ్ సప్లయర్స్. అప్పుడే మనం ఈ నెట్వర్క్ క్రాక్ చేయవచ్చు. అండ్ అఫెక్టెడ్ యూజర్స్, అడిక్టెడ్ యూజర్స్ కు మనం అట్లీస్ట్ కౌన్సిలింగ్ సపోర్ట్ అండ్ వాట్ ఎవర్ సపోర్ట్ సిస్టమ్ దే నీడ్, దట్ వీ కెన్ ప్రొవైడ్.